విశ్వక్ సేన్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో. తన యాటిట్యూడ్, మాస్ స్టైల్తో ప్రేక్షకుల హృదయాల్లోకి దూసుకెళ్లిన యాక్షన్ కింగ్ ఫలక్నుమా దాస్ తో ఊర మాస్ చూపించిన ఈ నటుడు ఆ తర్వాత ప్రతి చిత్రంతో తన మార్క్ పెట్టాడు. అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి ఫీల్ గుడ్ మూవీతో అందరి మనసులు గెలిచాడు. అతని సినిమాలు విభిన్న కథలు, యథార్థమైన పాత్రలు, మాస్ ఎలివేషన్లతో ప్రతిసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటివరకు విశ్వక్ సేన్ చేసే పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటే, ఇప్పుడు అతని కింగ్ సైజ్ మాస్ ఎంటర్టైన్మెంట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ మాస్ ఐకాన్ గా ఎదిగిన విశ్వక్ సేన్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం వీడియో చూడండి. విశ్వక్ సేన్ ఒక తెలుగు నటుడు, స్క్రీన్ రైటర్ మరియు దర్శకుడు. న్యూమరాలజీపై ఉన్న నమ్మకంతో తండ్రి సూచన మేరకు ఇండస్ట్రీలోకి రాకముందు తన పుట్టిన పేరు అయిన దినేష్ నాయుడు నుంచి పేరు మార్చుకున్నాడు. సేన్ హైదరాబాద్లోని లిటిల్ ఫ్లవర్ కాలేజీలో జర్నలిజంలో డిగ్రీ చదివారు. తరువాత అతను ముంబైలోని యాక్టర్స్ ప్రిపేర్స్లో థియేటర్ను అభ్యసించాడు. విశ్వక్ సేన్ 2017లో తెలుగు చలనచిత్రం వెళ్లిపోమాకే తో అరంగేట్రం చేశాడు. అక్కడ అతను చంద్రశేఖర్ పాత్రను పోషించాడు. ఈ చిత్రంలో తన పాత్రకు అతను ఉత్తమ తొలి నటుడిగా సీమా అవార్డుకి ఎంపికయ్యాడు. 2018లో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది అనే కామెడీ డ్రామాలో విశ్వక్ సేన్ నటించాడు. సినిమాలో వివేక్ పాత్ర పోషించినందుకు 17వ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ తొలి నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు. మరుసటి సంవత్సరం విశ్వక్ సేన్ రొమాన్స్, యాక్షన్ ఫలక్నుమా దాస్ చిత్రంలో నటించాడు. దానిని అతను వ్రాసి దర్శకత్వం వహించాడు. విశ్వక్ సేన్ 2020లో హిట్, పాగల్ చిత్రాలలో నటించాడు. విశ్వక్ సేన్ 2022లో ఓరి దేవుడా ముఖ చిత్రం, హిట్, ద సెకండ్ కేస్, అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రాలలో నటించాడు. విశ్వక్ యొక్క చిత్రాలలో దాస్ కా ధమ్కీ మరియు గామి మరియు అక్టోబర్ 31 లేడీస్ నైట్ కూడా ఉన్నాయి. అక్కడ అతను అతిథి పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం లైలా, ఫంకీ చిత్రాలు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వీడియోను గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన సినిమా అప్డేట్స్ కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.